హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్సా? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మనం కొనేటప్పుడు మన మొబైల్ నెంబర్ని ఇస్తూ ఉంటాము. సో అదర్ రీజన్స్ వల్ల మన మొబైల్ నెంబర్ని మార్చుకోవాలనుకుంటే ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోలో 2 ప్రాసెస్ అయితే చెప్తాను. నెంబర్ 1, మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకుంటే కంపల్సరీ పాత మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఆ పాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు కొత్త మొబైల్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెండో ప్రాసెస్ వచ్చి ఎటువంటి పాత మొబైల్ నెంబర్ లేకపోయినా సరే కొత్త మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకునే విధానం అనమాట. సో ఈ 2 ప్రాసెస్లు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, మీకు ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫస్ట్ వచ్చి మీ ఎస్బీఐ కార్డ్ యాప్లోకి వెళ్ళండి. ఎస్బీఐ కార్డ్ యాప్ కనుక మీ దగ్గర లేనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ కార్డ్ యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ పైన మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీ పేరు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే క్విక్ కాంటాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, మొబైల్ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎల్లో కలర్లో ఇక్కడ హైలైట్ ఒక ఆప్షన్ ఉంది, వ్యూ ఆర్ ఎడిట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ 6-digit ఓటీపీ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ పాత మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అండ్ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి కూడా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ వచ్చింది 805242 అనమాట. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను 805242 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు మీ ప్రొఫైల్లో ఎడిట్ చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ని అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. యూ విల్ రిసీవ్ ఓటీపీ ఆన్ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్డ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు ఎంటర్ ద ఓటీపీ అండ్ వెరిఫై న్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. నేను నా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ చేస్తున్నాను. ఇది వచ్చే ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్ అనమాట విత్ ఓటీపీ. వితౌట్ ఓటీపీ మనం మొబైల్ నెంబర్ని లేదా ఈమెయిల్ని అప్డేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కింద అప్డేట్ కాంటాక్ట్ విత్ కేవైసీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే సేమ్ అదే విధంగా మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఓకే, యూ కెన్ సీ హియర్. దెన్ పక్కన పెన్సిల్ ఐకాన్ ఏదైతే ఉందో, మీరు ఈమెయిల్ అనుకుంటే ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనుకుంటే ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఓటీపీ యూ కెన్ యాడ్ యువర్ న్యూ నెంబర్ అనమాట. ఇది సెకండ్ ప్రాసెస్. సో యూ విల్ రిసీవ్ ఓటీపీ ఆన్ న్యూ మొబైల్ నెంబర్. ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే యూ విల్ రిసీవ్ ఓటీపీ ఆన్ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్డ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు ఎంటర్ ద ఓటీపీ అండ్ వెరిఫై న్యూ డీటెయిల్స్. మీ మొబైల్ నెంబర్, కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే ఆ మొబైల్ నెంబర్కి యూ విల్ గెట్ ఎన్ ఓటీపీ. ఓకే పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మొబైల్ నెంబర్ కరెంట్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేయడం వల్ల ఆల్రెడీ నేను కొత్త మొబైల్ నెంబర్ ఏమి రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మీరు కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కొత్త మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఈసారి ఏదైనా కాంటాక్ట్స్ కావచ్చు, ఏదైనా మెసేజెస్ కావచ్చు, మీ మొబైల్ నెంబర్కి, కొత్త మొబైల్ నెంబర్కి అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ నెంబర్ని ఈజీగా ఓల్డ్ మొబైల్ నెంబర్ని ఈజీగా మీరు న్యూ మొబైల్ నెంబర్కి రీప్లేస్ చేసుకోవచ్చు. విత్ ఓటీపీ అండ్ వితౌట్ ఓటీపీ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫైనల్లీ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు కానీ, బ్యాంకింగ్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ అక్కడ మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ ఈమెయిల్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మీ మొబైల్ నెంబర్ కనుక ఫ్యూచర్లో అప్డేట్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు కంపల్సరీ పాత మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. పాత మొబైల్ నెంబర్ లేకపోతే, ఓటీపీ లేకపోతే మనకి కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవ్వదన్నమాట. సో జీమెయిల్ ఉందనుకోండి,
మీకు ఓటీపీ జీమెయిల్కి వెళ్తుంది అండ్ ఎట్ ఎ టైం మొబైల్ నెంబర్కి కూడా వస్తుంది. సో మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోయినా యూ కెన్ యూజ్ యువర్ జీమెయిల్ అనమాట. సో ఈ విధంగా మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో కంపల్సరీ మీరు ఈసారి బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీరు కొత్తగా తీసుకున్నప్పుడు కంపల్సరీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ని మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.